గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడుతుంది. హాయ్ మ్యామ్. మ్యామ్, మనీ అట్రాక్షన్ కోసం బేలీఫ్ టెక్నిక్ ఒకటి చెప్తారు అని అన్నారు కదా, సో ఈ ఎపిసోడ్లో చెప్పబోతున్నారు. యా సో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ ఎపిసోడ్స్లో నేను అదేంటి మనీ బౌల్ అని గైడ్ చేశాను. మనీ బౌల్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మనీ బౌల్ తయారు చేసుకోవడం, ఇది దీంట్లో కాయిన్స్ వేసేసి, దీంట్లో ఏదైతే క్రిస్టల్స్ ఉంటే క్రిస్టల్స్ వేసి, ఏంజలిక్ క్రిస్టల్స్ వేసి, ఏదైనా గణపతి విగ్రహం పెట్టి ఆ మనీ బౌల్ని మీరు పౌర్ణిమ రోజు ఛార్జింగ్ చేసుకొని, ఛార్జింగ్ ఎలా చేసుకోవాలి అదంతా నేను పౌర్ణిమ సెషన్స్లో చెప్తాను. సో ఛార్జింగ్ చేసుకొని దాంట్లో ఒక బే లీఫ్ పెట్టాలి. బికాస్ బే లీఫ్ ఏంటంటే హ్యూజ్ అట్రాక్టర్ ఆఫ్ మనీ. ఈ బే లీఫ్, బిర్యానీ లీఫ్ మనం బిర్యానీలో వేస్తాం కదా, ఆ స్మెల్, అది వేసినప్పుడు ఆ రోజు ఎంత అబండెంట్, మీరు ఆ స్మెల్ కూడా చూడండి. మీరు బిర్యానీ కుక్ అవుతున్నప్పుడు ఆ లీఫ్ వేయగానే మొత్తం ఇల్లంతా స్మెల్ అయిపోతుంది, ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది ఆ స్మెల్. ఇంకొకటి, ఈ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ తలుచుకుంటామో, మీరు ఏ బిర్యానీ తలుచుకోండి, మీకు ఆ బే లీఫ్ స్మెల్ వస్తుంది. అంటే కాన్షియస్లీ మీరు ఎక్కడో ఉన్నారు, బట్ సడన్గా నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, పన్నీర్ బిర్యానీ అనుకున్నారు అనుకోండి, మీకు ఫస్ట్ వచ్చే స్మెల్ ఏంటి, అబ్బా బిర్యానీ తింటున్నానని ఊహిస్తే చాలు, వాటర్ నీళ్ళు వచ్చి ఆ బే లీఫ్ స్మెల్ మీకు వస్తుంది తెలియకుండా, కాన్షియస్లీ, రైట్? ఇది అట్రాక్షన్. అది ఆ బే లీఫే మెయిన్ అట్రాక్షన్ ఫుడ్ విషయంలో, వీటన్నిటిలో. అండ్ ఈ బే లీఫ్ ఏదైతే ఉందో, ఇదేంటంటే కంప్లీట్ హౌస్నంతా అబెండెంట్, ఆ మినిట్లో అందరికీ ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. దే విల్ బీ ఇన్ ఏ గుడ్ ఫ్రీక్వెన్సీ. ఆ మినిట్లో నువ్వు ఏదైనా సూదింగ్ మ్యూజిక్ వింటూ, ఏదైనా మేనిఫెస్టేషన్ చేస్తూ, ఏదైనా వర్క్ చేస్తూ, ఏదైనా చేస్తుంటే అన్నీ సక్సెస్ అయిపోతున్నట్టు ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ బే లీఫ్కి మంచి ఏంటంటే ఇట్ అట్రాక్ట్స్, ఏదైనా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే, దీని ఎనర్జీ ఒక రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఒక 6-7 బే లీఫ్ ఒక గిన్నెలో, అదే బిర్యానీ రైస్లో వేయండి, రైస్లో పెట్టండి ఒట్టిగా. మీరు చూడండి, పైన ఇంట్లోకి వెళ్ళినా అపార్ట్మెంట్ మొత్తం ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఎవరో ఇంట్లో బిర్యానీ వండుతున్నారు, వాళ్ళ ఇంట్లో బిర్యానీ వండుతున్నారు, ఆ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, రైట్? ఇది ఎక్కడి నుంచి? ఫస్ట్ వచ్చి బే లీఫే, బిర్యానీ లీఫే. మళ్ళీ మిగతావన్నీ ఏవో ఇంగ్రీడియంట్స్, మసాలాలు అన్నీ వేస్తారు, కానీ ఫస్ట్ ఎక్కువ పవర్ఫుల్గా తీసుకునేది బిర్యానీ లీఫ్ కదా. సో ఈ బిర్యానీ లీఫ్ ఏం చేస్తుంటే ఒక ప్లెజెంట్ ఆఫ్ మైండ్ అవుతుంది మనకి, ఒక అబెండెన్స్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అబెండెంట్గా ఫుడ్ పెడతారు, బిర్యానీ పెడుతుంటారు, బిర్యానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు బిర్యానీ కావాలి. సో ఇదేంటి, అబెండెంట్గా ఫీల్ అవుతూ తింటాం, రైట్? పెళ్ళిళ్ళలో వాటిట్లో కూడా ఇదే స్మెల్ వస్తూ ఉంటుంది, రైట్? సో ఇదేంటంటే ఒక మంగళప్రదాన్ని క్రియేట్ చేస్తుంది. మంగళప్రదం, ఏది ముట్టుకున్నా నాకు మంగళప్రదం కావాలి, నా యొక్క సంకల్పంలో నాకు మంగళప్రదం కావాలి, నాకు ఇది మంచి జరగాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నువ్వు నీ యొక్క బే లీఫ్ని ఈ మనీ బౌల్లో పెట్టేసి ఉంచేయండి. మనీ బౌల్లో ఓపెన్డ్గా ఉంచవచ్చు, బాక్స్లో కూడా ఉంచవచ్చు. నువ్వు ఎప్పుడైతే బాక్స్లో ఉంచావో, ఆ బే లీఫ్ స్మెల్ విల్ స్ప్రెడ్ ఇన్ టు దోస్ మనీ కాయిన్స్ అండ్ ఆల్. నువ్వు ఎక్కువ మనీ అట్రాక్ట్ చేస్తావు నీ లైఫ్లో, ఓకే? సో వన్ ఈజ్ బాక్స్ క్లోజ్ చేసుకోవచ్చు, లేదు ఓపెన్డ్గా పెట్టేసుకొని డైలీ నువ్వు సాధన చేస్తున్నావు, డైలీ నువ్వు క్రిస్టల్స్ వేసుకుంటున్నావు, వాటిని చూసుకుంటూ డివైన్ క్రిస్టల్ హీలింగ్ చేసుకుంటున్నావు అంటే నువ్వు బాక్స్లో పెట్టక్కలే, అందులోనే ఒక సైడ్లో ఇలా పెట్టేసే బే లీఫ్. ఇట్స్ అ హ్యూజ్ అట్రాక్టర్ ఆఫ్ మనీ. ఎందుకు, ఏమిటి, ఎలా, దీనికి రీజన్ అనేది ఏమీ లేదు. నాకు మా హీలర్ చెప్పారు, నేను విన్నాను, నేను పెట్టాను, నాకు అయిపోయింది, నాకు మంచిగా సక్సెస్ వచ్చింది. సో నేను అందరికీ చెప్తున్నాను బే లీఫ్ పెట్టుకోమని. బట్ దీనికి ఒక లాజిక్ అనేది, దీనికి ఎందుకు ఈ టెక్నిక్ పనిచేస్తుంది, దీనికి ఏంటి రూట్ కాజ్ అని ప్రశ్నలు వేస్తే నాకు తెలియదు. అది పెట్టాను, నాకు డబ్బులు వచ్చాయి, నాకు ఇంప్రూవ్మెంట్ అయింది, నా లైఫ్లో డబ్బు ఫ్లో అవ్వడం ఇంప్రూవ్ అయింది. సో బే లీఫ్ వాడతాను నేను. సో అందుకే చెప్తున్నాను అందరికీ. అండ్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో ముఖ్యంగా మనీ రావాలన్నప్పుడు వైబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అవును. మీ మనీ బౌల్ అయినా, లేకపోతే వైబ్రేషన్ పెంచుకోవాలంటే ఏం చేయాలంటే? వైబ్రేషన్స్ పెంచుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ జాయ్, ఆనందంగా ఉండాలి. ఈ క్షణము ఎవరో ఏదో తిట్టారు, బాధగా ఉంది,
చాలా బాధగా ఉంది. అంటే అబ్జర్వ్ చేయండి, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా నేను బాధపడుతున్నాను కంటిన్యూస్గా. నువ్వు బాధపడుతున్నావు అంటే నువ్వు మ్యాజికల్ వరల్డ్లో లేవు, నువ్వు డీవియేట్ అయిపోయావు నీ విశ్వానికి. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, హ్యాపీనెస్లోకి ఎంటర్ అవ్వాలి. హ్యాపీనెస్లోకి ఎంటర్ అవ్వాలి ఏంటంటే ఒక బ్యూటిఫుల్, నీకు మంచి జరిగిన సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకోవాలి, నువ్వు ప్రేమించిన వాళ్ళతో సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకోవాలి. మంచి అంటే నీకు ఇష్టమైంది ఏంటి అని దాన్ని గుర్తు చేసుకుని గుడ్ స్టేట్లోకి ఫస్ట్ వెళ్ళాలి. ఫస్ట్ నాకు ఇష్టం ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, నాకు సినిమా చూస్తే బాగుండు, లేకపోతే నీకేదో చేస్తే ఇష్టం. మంచిగా బాల్కనీకి వచ్చి కాఫీ తాకుంటూ ఆకాశాన్ని చూస్తుంటే నాకు ఇష్టంగా ఉంది, మా డాగ్తో ప్లే చేస్తుంటే ఇష్టంగా ఉంది. గుడ్ స్టేట్లోకి ఎంటర్ అయిపో, నీ మూడ్ నువ్వే మార్చుకో. ఆ తర్వాత స్లోగా యూ డూ డివైన్ ఎనర్జీస్, డివైన్ వైట్ హీలింగ్ లైట్ ప్రాసెస్ చేయండి. ఆటోమేటికలీ పీస్, లవ్ అండ్ జాయ్ ఈ యొక్క 3 ఎమోషన్స్లోనే ఉంటావు. లోవర్ ఎమోషనల్కి ఎంటర్ అవ్వదు డివైన్ వైట్ హీలింగ్ లైట్. ఇట్స్ జస్ట్ హీల్ ద నెగటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ అట్లా హీల్ చేసేస్తుంది డివైన్ వైట్ హీలింగ్ లైట్. సో డివైన్ వైట్ హీలింగ్ లైట్ అనేది సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్లో గైడ్ చేస్తాము. ఆ ప్రోగ్రాంలో డివైన్ వైట్ హీలింగ్ లైట్తో ఎలా సెల్ఫ్గా నీ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేయడము, అండ్ నీ యొక్క ఫ్యామిలీని ఎలా హీల్ చేయొచ్చు. నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎమోషనలీ డౌన్ అయిపోయి, వాళ్ళని కూడా మీరు హీల్ చేయొచ్చు డివైన్ వైట్ లైట్తో. ఇది సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్లో గైడ్ చేస్తామండి. అది. సో ఈ గైడెన్స్ తీసుకుంటున్న టైంలో వాళ్ళు ఏమన్నా నియమాలు పాటించాల్సి ఉంటుందంటారు? నియమాలు అనేది లేడీస్కి అనేది పీరియడ్స్లో వాళ్ళు డివైన్ వైట్ లైట్ చేయడానికి లేదు. ఇంకా ఆఫ్టర్ ఫుడ్ చేయకండి, కొంచెం నైట్ మార్నింగ్ థీటా ప్రోగ్రామింగ్ టైంలో చేయండి. దట్ వుడ్ బి బెటర్. అంటే ఈ ప్రాసెస్ బ్రహ్మ ముహూర్తంలో చేయొచ్చు అంటారా? ఆ టైంలో చేస్తే ఎక్కువ పవర్ ఉంటుంది అంట. ఎక్కువగా డివైన్ వైట్ లైట్తో సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేసేది బ్రహ్మ ముహూర్త టైంలో. మార్నింగ్ 4:30, 3:40 to 6:30 ఈజ్ ద మెయిన్ టైం. థీటా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకునే టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 3:40 నుంచి 6:30. సో దేవుడు అంత టైం ఇచ్చాడు, కానీ మనం ఆ టైంలో మనకు మాయ గమ్మేస్తుంది. ఈ మాయ ఏమిటంటే అప్పుడప్పుడు ఏమవుద్దంటే కొన్ని డేస్ నాకే అలా అయింది. అంటే నేను 3:40కి లేచి డైలీ సాధన చేస్తూ ఉండేదాన్ని. చేస్తూ ఉన్నాను. తర్వాత లేట్లీ నాకు పిల్లలు మా కిడ్స్ పుట్టారు. మా కిడ్స్ పుట్టిన తర్వాత నైట్ అంతా నిద్రలేదు. వాళ్ళకి పాలు పట్టడం, వాళ్ళకి కూర్చోవడం, నైట్ అంతా వాళ్ళు ఏడవడము, ఎత్తుకోవడం, తిరగడము. సో సమ్వేర్ నిద్ర సరిపోతే బ్రహ్మముహూర్త టైం కూడా ఏ టైంకి లేవు, ఆ టైంలో నిద్ర వచ్చేసేది అనమాట. ఆ టైంకి లేచి ఏమైనా రాయాలంటే నాకు స్ట్రెస్ అయిపోయింది. వాళ్ళు పెరిగేసిన తర్వాత కూడా అలవాటు అయిపోయింది లేజీనెస్. 3:40కి నైట్ నేను అనుకుంటాను మనసులో, లెగవాలి 3:40కి లెగవాలి అని. 3:40కి లెగవాలి అనుకుంటాను, ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, మా పాపకు అక్కడము ఏదో అయిపోతుంది, రాత్రి లేట్ అయిపోయింది, పడుకొని 12 అయిపోయింది, 3:40కి మెలకు వస్తుంది. నా ఇన్నర్ చైల్డ్ నన్ను లేపుతుంది, నేను లేస్తాను. లేచిన తర్వాత కాసేపు పడుకుందాను లేని మళ్ళీ 4:30కి లేచి అప్పుడు మెడిటేషన్ చేస్తాను. అంటే 3:40కి లెగవాలని అలారం పెట్టుకుంటే నేను 4:30, 4:45కి లేస్తున్నా. అంటే నాకే అది కష్టంగా ఉంది. 4:45, 4:30కి లేస్తుంటాను. అప్పుడు అందరికీ హీలింగ్స్ పంపిస్తూ ఇవన్నీ డివైన్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాను. సో నేను బ్రహ్మముహూర్తంలోనే లేస్తున్నా, కానీ ఆ 3:40 టైం ఉంది చూడండి, అది వెరీ వెరీ పవర్ఫుల్. 3:40 to 4:30 టైం, అది ఇంకా పవర్ఫుల్ టైం ఉండ, అడ్వాన్స్ టైం. ఆ టైంలో అసలు లెగవలేకపోతున్నాను అనమాట. సో అది చాలామందికి కష్టమే. సో మీకు ఏదైతే కంఫర్టో ఆ టైంలో లెగవండి, కానీ బిట్వీన్ 6:30 లోపలే లెగవండి. లేస్తే మీకు థీటా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ మ్యామ్. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. యా, థ్యాంక్ యూ.